అందరూ కూడా నా ఈ సభాముఖంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. యథా రాజా తథా ప్రజ అంటారు. అలాగే ఇవాళ మరి వాళ్ళంతా కూడా ఒక పట్టుదలతో పనిచేస్తున్నారంటే వాళ్ళు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలి. ఇంకా ఎంతో అవకాశం ఉంది భౌగోళికంగా హిందూపురానికి అభివృద్ధి చెందడానికి. ఆనాడు మరి నందమూరి తారక రామారావు గారు తూపుకుంటలో ఈ పారిశ్రామిక వాడను నిర్మించారంటే మరి అప్పుడు ఆయన ఎవరు అనుకోలేదు ఇక్కడికి బెంగళూరు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుందని, దగ్గరలో ఉంటుందని. అలాంటిది ఆయన అప్పుడే ముందు చూపుతో ఆయన ఆనాడు పారిశ్రామిక వాడను నిర్మించడం. మరి ఇవాళ హిందూపురం అందరి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మన సీఎం గారి దృష్టి కూడా హిందూపురం మీదే ఉంది. మొన్న నేను వెళ్ళి ఆయనతో మాట్లాడడం జరిగింది అసెంబ్లీలో. ఇక ముందు హిందూపురం అభివృద్ధి గురించి ఏమి చేయాలనేది ఒక రోడ్ మ్యాప్ వేసుకోవడం జరిగింది. అలాగే ఇక్కడ హిందూపురం రైతులు ఎవరైతే ఈ ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక